అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్కారం శ్రీను గారు. సార్, ఏపీ సిఐడి పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఎవరికి జారీ చేయాలో ఎవరికి జారీ చేయకూడదో తెలియకుండా చేసేస్తున్నారు అనిపిస్తుంది. అసలు ఆ అధికారం ఎలా ఇచ్చారో కూడా తెలియదు. ఒక తీవ్రవాదికో లేకపోతే దేశద్రోహ ఇంకా ఏదైనా దారుణమైన ఆ, ఆ, దారుణమైన తప్పులు చేసిన వాళ్ళకో ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి. యశ్వంత్ బొద్దులూరి అనే ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటూ జగన్ గారి ప్రభుత్వం మీద నచ్చక, ఆయన చేసే పనులు నచ్చక వీడియోలు చేస్తూ ఉంటాడు. ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో వీడియోలు చేసి పెడుతుంటాడు, ఇన్స్టాగ్రామ్లో. అలా జగన్ గారికి, సీఎం గారికి అగెనెస్ట్ గా వీడియోలు చేస్తున్నారని చెప్పేసి ఆయనకి ఇంతకుముందు అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏకంగా లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చేసారు. ఆయన వాళ్ళ అమ్మగారికి బాగలేదని చెప్పేసి హైదరాబాద్కి రాగానే అరెస్ట్ చేశారో లేదో తెలియదు, తీసుకుని వచ్చి మళ్ళీ గుంటూరు వరకు తీసుకొచ్చి గుంటూరులో 41 నోటీస్ ఇచ్చి పంపించారు. అసలు ఈ ఏపీసీఐడి ఇంకా నిద్ర లేవదా? 3-4 నెలలు ఉంది, అయినా కూడా ఇంత దారుణాలు పాల్పడడం అనేసి దీన్ని ఎలా చూడాలంటే, ఎప్పుడో ట్రిపుల్ ఆర్ గారితో స్టార్ట్ అయింది ఇలాంటి రచ్చలన్నీ. అంతకుముందు ఆ, ఈయన కూడా ఎవరిని అచ్చెన్నాయుడు గారిని కూడా ఒక తీవ్రవాదిలాగా అరెస్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిన దుర్మార్గాలు ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాయి. ఎంతకాలం ఇలా? కాస్త చెప్పండి సార్ దీని గురించి. రెని గారు, మనం చూస్తున్నాం దాదాపు 4.5 ఇంకొక 3 నెలలు గడిస్తే ఎన్నికలు. ఈ 4 సంవత్సరాల 8 నెలల మాసాల కాలంలో అధికార వైసీపీని కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ ఎలాంటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా లుకౌట్ నోటీసులు వస్తాయి. వాళ్ళకే 41 నోటీసులు వస్తాయి. వాళ్ళకే అరెస్ట్ వారెంట్లు వస్తాయి. వాళ్ళనే అరెస్టులు చేస్తారు. జడ్జీలను తిట్టినా, లేదంటే మహిళలను అవగౌరపరిచిన, లేదా అమెరికాలో ఉండే పశువులు గడ్డి తిని దళితుల్ని దూషించిన వాళ్ళకి ఎలాంటి నోటీసులు రావు. న్యాయస్థానాలు చెప్పినాయి, మమ్మల్ని తిట్టిన వాళ్ళు పట్టుకురండి అయ్యని సిఐడికి. ఒక్కన పట్టుకొచ్చిన దాఖలాలు లేవు. మీరిప్పుడు ఈ బొద్దులూరి యశ్వంత్ గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేదా ముఖ్యమంత్రి పని విధానాన్ని విమర్శిస్తూ వీడియోలు పెడుతున్నాడు. పెట్టకూడదా? అది తప్ప? దేశద్రోహమా, నేరమా? మోడీ గారి మీద పెట్టట్లేదా? ఏ ప్రభుత్వం మీద పెట్టట్లేదు? పౌరులు మాట్లాడకూడదా? వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? అంటే ప్రభుత్వాలు ఏది చేస్తే దాన్ని తలాడుస్తారా? వైసీపీ పార్టీ మాట్లాడలేదా? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోనీ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదా? పత్రిక కూడా పెట్టుకున్నారుగా, చాటభారతంత పత్రిక. ఏం రాస్తున్నారు మీరు? మీ సాక్షి దినపత్రికలో బూతులు రాయట్లేదా? మీ ఛానల్ గొట్టాలో సాక్షి ఛానల్ ఏం చెప్తున్నారు? పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని రాళ్ళు వేయట్లేదా? రాజకీయ నాయకుల మీద కాదు, సమాజం మీద రాళ్ళు ఇస్తున్నారుగా. దళితుల మీద ఉచ్చలబోస్తుంటే ఏమైనా సాక్షి ఛానల్ చూపించారా? చనిపోయిన డాక్టర్ సుధాకర్ బొమ్మ ఎప్పుడైనా చూపించారా? అచ్చెన్నని చూపించారా? వజీరాని చూపించారా? అబ్దుల్ సలాం చూపించారా? నాగమని చూపించారా? మహాలక్ష్మిని చూపించారా? అంటే మీరు నేరాలు చేస్తుంటే, ప్రభుత్వంలో ఘోరాలు జరుగుతుంటే, రాష్ట్రం కుదేలవుతుంటే ఓ తొలిగిబడ్డగా అమెరికాలో ఉంటేనేమి స్పందించి వీడియోలు పెట్టడంలో తప్ప, దానికి లుకౌట్ నోటీసులను తల్లి బాగోపోతే పరామర్శించడానికి హైదరాబాద్ వస్తే అరెస్టులా? ఇదేనా ముఖ్యమంత్రి గారు చేసేది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా పత్రికే పనిచేసిన ఎడిటోరియల్ మెంబరే కదా, ఆయన సంపాదకత్వంలో ఉండగా. మాట్లాడితే గొంతులు నొక్కేస్తా, మాట్లాడితే మూసేస్తాం, కేసులు పెడతామంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో అదేనండి. 70 ఏళ్ల రంగనాయకమ్మని అరెస్ట్ చేశారు. 73 ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబును చొక్కా లేకుండా అరెస్ట్ చేశారు. మద్యం ధరల మీద ఓంప్రకాష్ మాట్లాడితే చంపేశారు. మాస్క్ అడిగినందుకని డాక్టర్ని చంపారు. సుధాకర్ని మాస్క్ పెట్టుకోలేదని సుధాకర్ని చంపారు. ఈ విధమైన ఒక మూకస్వామ్యం నిజంగా వైసీపీ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏ క్షణాన ఏ దుర్ముహూర్తాన అధికారంలోకి ఏలిందో, ప్రజలను ఎలా వంచి మాయ చేసి అధికారంలో చేసిందో కానీ దిగిపోవాలని కోరుకుంటుంది. అందుకే
సార్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది సార్. అసలు ఒక విధంగా చెప్పాలంటే శ్రీని గారు, అభివృద్ధి లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఆఖరికి జనం బతకడానికి ఊపిరి కూడా సలపటంలా. అరెస్టులు చేయటం ఏంటండి? సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చెప్తే లుకౌట్ నోటీసులు ఇచ్చి తల్లిని పరామర్శించడానికి వస్తే బొద్దులు యశ్వంత్ని అరెస్ట్ చేస్తే ఏ పండగ అయిపోయిందా ఏంటి? నీకు అధికారం ఉందని చెప్పేసి అని అరెస్ట్ చేసావు. అందుకని ఆ లోకేష్ రెడ్ బుక్ ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ పోలీసులు కూడా ఆలోచించారు, అరెస్ట్ చేసిన పోలీసు. మరి ఆ ఎర్ర పుస్తకాలు ఏళ్ళ పేర్లు కూడా ఉంటాయేమో. ఇలా నీకు అధికారం ఉందని చెప్పేసి ఒక ప్రజాస్వామిక సూత్రాలను మర్చిపోయి రఘురామకృష్ణరాజు గారిని అట్నే కొట్టారుగా, వాళ్ళ ఎంపీని. ఆయన స్వయంగా టీవీ డిబేట్లో కూడా చెప్పాడు, నేను చచ్చి బతికాను, లేకపోతే ఆ వెధవలు నన్ను చంపేవాళ్ళు, అసలు నన్ను చంపాలనే ఉద్దేశం, ఆ ఏడుకొండల స్వామి దీవెల మూలాన్ని నేను చచ్చి బతికానని చెప్పేసి అని వాపోయాడు. ఎంతోమందిని వేధించారు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి కృష్ణాయపాలెంలో 30 రోజుల పాటు 9 మంది దళితుల్ని పెట్టారు జైల్లో. ఏ గర్భకోశానికి కారణం అవుతారు? అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మద్యం దాగి 5 లక్షల మంది ప్రజలు చనిపోయారంటండి. ఆ మద్యం తాగుతున్న వ్యక్తులు 5 లక్షల మంది. ఆ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు, 30,000 మంది బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయ్యారు, దానికి మీ వాలంటరీ వ్యవస్థ కూడా కారణమనని. దాని మీద స్పందించరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన సార్. అరెస్ట్ చెయ్యకపోతే ఆశ్చర్యపడిపోవాలి, అరెస్ట్ చేస్తే ఆశ్చర్యమే ఉంది అన్నట్టుగా మారిపోయింది. ఎక్కడా భరోసా లేదు, ఎవడ మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్ఆర్ఐ అయినా మాట్లాడలేదు, ఆంధ్ర వాడైనా మాట్లాడలేదు, మేధావి అయినా మాట్లాడలేదు. ఇక ఏంటంటే గులాంగిరి చేయాలి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీకి. సలాములు కొట్టి బతకాలి. ఏదో జీకేఎఫ్ సినిమాలో లాగా గ్యాంగ్స్టర్లు కనుక బయటకు వస్తే తుపాకులు తీసేసుకొని ప్రజలంతా కూడా సలాములు కొట్టి జీ హుజూర్ అని చెప్పేసి ఇలా విధమైన ఒక బతుకు తెరువుని నేర్పుతున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు కాండించి ఉమ్మేస్తున్నారు పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఏదో నవరత్నాలు ఇస్తున్నా, నవరంధ్రాలు పెడుతున్నా, ఏదో 4 రాళ్ళు వేస్తున్నా, ప్రజలందరూ నా వైపు ఉంటారు అని అనుకుంటున్నాడు. ఎందుకుంటారు ఇటువంటి దుర్మార్గమైన చేష్టలు చేస్తే, బిడ్డల ప్రాణాలను తీస్తుంటే? అసలు ప్రజాస్వామ్యం అంటే నువ్వు ఊపిరాడాలి కదా సార్. నువ్వు బోబెట్టకపోతే పెట్టబోయావు, నీళ్ళు ఇయ్యకపోతే ఇయ్యకపోయావు. ప్రజలను బతకనివ్వాలి కదా ప్రజాస్వామ్య దేశంలో. ఇదేం పాకిస్తాన్ ఏం కాదుగా, కజకిస్తాన్ కాదుగా, లేదా తాలిబాన్ల రాజ్యమా తుపాకులు పట్టుకొని వీరంగం చేయటానికి? నీ దగ్గర చట్టం ఉందని, పోలీసులు ఉండాలని చెప్పి వాడితే రాబో కాలం ఎలా ఉంటుంది? ఆ కేంద్రమా చూడదు, ఆ కేంద్రం చూడదు. సిఐడీలు ప్రెస్ మీట్లు పెట్టారు కదా, సిఐడీలు ప్రెస్ మీట్లు పెట్టమేంటి సార్? ఆయన చంద్రబాబు నాయుడు దొంగతనం చేశాడు, 3,500 కోట్లు దొంగతనం చేశాడు. మరి ఏది మరి? ఇప్పుడు ముక్కు ఎక్కడ నేల రాస్తారు? న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, వీళ్ళ సర్టిఫికెట్లు ఇస్తారండి? ఏమీ లేదు. నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పత్రికలను తిడతాడు ఆయన. పత్రికలను తిట్టడానికి పెట్టుకున్నారేంటి ముఖ్యమంత్రిని? నీ పరిపాలనలో తప్పులు ఉంటే పత్రికలు విమర్శిస్తాయి, సీను గారు విమర్శిస్తాడు, బాలకోటయ్య విమర్శిస్తాడు. నువ్వు చేసే మంచి పనులు ఏదో మంచి పనులు చేయి. నువ్వు మంచి చేయకోకుండా చెడు చేస్తుంటే, లేదా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంటే అప్పుల పాలు చేస్తున్నట్టుగా రుణకంఠుడు అనకపోతే ఏమంటారు? రుణకంఠుడు అప్పులు చేసిన రుణకంఠుడు అనకపోతే గొప్పోడు అని అంటారా ఏంటి? అందుకని ఈ దుర్మార్గమైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే తతంగం నిన్నటిదాకా కొద్దిగా ఏదో నెమ్మదించింది, ఆగింది అని అనుకున్నాం. మళ్ళీ యశ్వంత్ గారి అరెస్టుతో ఈ దుర్మార్గమైన వైఖరికి తెరలేపింది. ఇలా చాలామంది వైసీపీ నాయకులు అయితే వాళ్ళు విచ్చలవిడిగా పెట్టారు, మహిళలు పెట్టారు, పురుషులు పెట్టారు, ఎన్ఆర్ఐలు పెట్టారు. అందరి మీద మూకుమ్మడిగా దాడి చేసి సోషల్ మీడియాని పదే పదే వాడి ఆఖరికి ఎంపీ లాంటి వాళ్ళు 3 వీడియోలు కూడా చూపించాడు. ఏది దేనికి చర్యలు? కాబట్టి ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలే ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో సీని గారు మనం చేయగలిగింది ఏముంది? ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాలకి గద్దె దింపి కొత్త ప్రభుత్వాలను ఎన్నుకొని కాస్త స్వేచ్ఛాయుతమైన రాష్ట్రాన్ని తలరాత మార్చుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజల చేతుల్లోనే ఉంది. మేము అందుకే తప్పిస్తున్నాం, అందుకే ఆందోళన చేస్తున్నాం. తప్పనిసరిగా ఇటువంటి దుర్మార్గమైన వైఖరిని
ప్రజలు చూడాలి. కాబట్టి ఈ యశ్వంత్ గారి ఆ దుర్మార్గమైన అరెస్టుని బహుజన్ జేఏసీగా ఖండిస్తున్నాం. ఇలాంటి పనికిమాలిన నీతిబాహ్యమైన పనులను ఎప్పటికైనా సిఐడి అధికారులు, పోలీసు అధికారులు విరమించుకోండి. భావ్యం కాదు. రానున్న కాలంలో అన్నిటికీ సమాధానాలు చెప్పాలి. ఈ రోజున మీకు అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే రేపు న్యాయస్థానాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, రేపు ప్రభుత్వాలు ఉంటాయి. పక్కన చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని పిలిచి రాజీనామా రిజైన్ లెటర్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఆల్ రిజైన్ స్టాప్ దమ్ అన్నాడు. అదే పరిస్థితి వస్తుంది. పశ్చాత్తాపడి జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈరోజు మీకు కాలం ఉంది కాబట్టి కాలం కలిసి వచ్చిందని విర్రవీగితే రేపొద్దు నీ క్రింది స్థాయి పోలీసులు, ముఖ్యంగా క్రింది స్థాయి పోలీసులు సమిధలయ్యేది క్రిందోళ్ళు. అక్కడ కూడా రాష్ట్రంలో రాష్ట్రం కుదేలైతే ఎట్టయితే నష్టపోయేది దళిత బహుజన కులాలు, క్రింది కులాలు, అదైతే నిరుపేద కులాలు, అక్కడ కూడా నష్టపోయేది వాళ్ళే. ఆ ఎస్ఐఓ, హెడ్ కానిస్టేబుల్, ఆ సిఐఓ, పైన బాగానే ఉంటారు. సీని గారు వాడు ఏదో రికమెండేషన్ చేసుకుంటాడు, వాడు బెయిల్ తెచ్చుకుంటాడు, వీళ్ళకే రాదు బెయిల్. అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి అని పోలీసులు కూడా గుర్తుంచుకోవాలి. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఇటువంటి యొక్క చర్యలని రాష్ట్ర ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సార్. చూద్దాం మీరు చెప్పినట్టు ఎవరు బలవుతారో. ఖచ్చితంగా వీళ్ళైతే ఇలాంటి తప్పుడు పనులు చేసినందుకు వీళ్ళు కూడా రెడ్ బుక్లో వేసే అవకాశం ఉందని